మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో యేసయ్య మాట అనే కార్యక్రమం ద్వారా మరోసారి మీ ముందుకు రావడానికి ఎంతగానో ప్రభునందు సంతోషించి ఆనందిస్తున్న ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గడిచిన వారం మనం చదువుకున్నాం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని. మరికొన్ని విషయాలు ఈ పూట కూడా కొన్ని మాటలు మనం దేవుని సన్నిధిలో మనం జ్ఞానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన చక్కటి మాట ఏంటంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని. మొదటి నుంచి మనం చూస్తే అక్కడ రాసున్న మాట ఏంటంటే మారు మనసు దేనికి పొందాలి, మారు మనసు అంటే ఏమిటి అని కొన్ని విషయాలు అక్కడ రాసున్నాయి. ఆ దినములలో బాప్తిస్మిచ్చి యోహాను ఓ చక్కటి మాట చెప్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందుడి అని. మారు మనసు అనేది దేనికి అవసరం అని అంటే నేను యేసు ప్రభువును నమ్మిన వ్యక్తిని అని చెప్పుకునేదానికి కాదు. ఈ మారు మనసు వస్తే నీవు దాని ద్వారా పొందుకునే ఫలం ఏమిటి అని అంటే పరలోక రాజ్యానికి నువ్వు చేరతావు. పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడు నీకు కలుగు చేస్తాడని పరిశుద్ధాత్ముడు చక్కటి విషయాలు రాసించాడు. మారు మనసు అసలు అంటే ఏమిటి? పరలోక రాజ్యం చేరాలన్న మాట వాస్తవం, ఓకే. అయితే మారు మనసు అనేది ఏమిటి? మారు మనసు అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేనున్నాను. మారు మనసు అంటే ఏమిటి? గడిచిన కాలంలో నన్ను గురించి చెప్పాలంటే లోకంలో లోక సంబంధమైన వ్యక్తిగా ఉండేవాడిని. మరి ఈ రోజున యేసు రక్తం చేత కడగబడి దేవుని రాజ్య వారసుగా మారడానికి యేసు ప్రభు అడుగుజాల్లో నడుస్తున్నటువంటి నన్ను చూస్తున్న వాళ్ళు నాలో ఏం కనిపించాలంటే గడిచిన కాలంలో ఉన్న జీవితం ఉండకూడదు. గడిచిన కాలంలో ఏవైతే నాలో చేయదని వేరు అనేకులు చూసేటప్పటికీ మనల్ని చూసినప్పటికీ వేళనకరంగా వెంగిలిగా మాట్లాడే అనుభవాలు ఉన్నాయే, అవి మరలా మారు మనసు పొందిన తర్వాత మరలా తారసపడకూడదు. ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత మరలా ఒకవేళ తప్పిపోతుంటే మరి అది మారు మనసు అంటారా? చాలామంది ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే నేను మారానండి అని ఆదివారం పూట చక్కగా తెల్లబట్టలు వేసుకుని మందిరానికి వెళ్తాను. తెల్లబట్టలు వేసుకుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన మారు మనసు వచ్చిందా అని అంటే ఆదివారం మాత్రం భక్తి, మిగతా రోజులు మరి ఎక్కడ ఉంటారన్నది ఒకసారి మనం ఆలోచించవలసిన విషయం. మారు మనసు అనేది ఎలా ఉంటుంది అని అంటే మారిన మనసును బట్టి నేను చూసిన వాళ్ళు అనేకులు చెప్పాలి ఏమనంటే గడిచిన కాలంలో ఇతను లోక సంబంధమైన వ్యక్తి, గడిచిన కాలంలో లోక సంబంధంగా ఉండేవాడు, లోక సంబంధమైన కార్యాల మధ్యలో లోక సంబంధమైన అలవాట్ల మధ్యలో త్రాగుడు వ్యసనాల మధ్యలో ఉండేవాడు. మారు మనసు పొందిన ఇతను ఇప్పుడు ఏమయ్యాడంటే పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నాడు. ఎక్కడ సిద్ధపడాలి? పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నాడు. మారు మనసు పొందిన వ్యక్తి ఎక్కడికి దేని కొరకు మారు మనసు పొందాడంటే ఈ మారు మనసు అనేది పాపము నుండి, శాపము నుండి, దోషం నుండి విడిపింపబడిన మన జీవితాల్లో మారు మనసు పొందిన వ్యక్తులు ఏమవ్వాలి, ఎక్కడికి వెళ్తారు అని అంటే మారు మనసు అనేది దేనికి సూచిస్తుందంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సూచిస్తుంది. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందితే తన ప్రయాణం ఎక్కడికంటే పరలోక రాజ్యం చేరాలని. హల్లెలూయా. దేనికి మనకు ఇది యాత్ర అని అంటే మారు మనసు అనేది ఏమిటి అని అంటే నీ మనస్సు మారాలి. వేసుకునే వస్త్రధారణ మారితే సరిపోదు. మాట్లాడే పదజాలం మాట్లాడుతున్నప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటకు వచ్చినప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు ఒకలాగా నువ్వు జీవిస్తే దాన్ని మారు మనసు అని అనరు. మారిన మనసు అనేకులకి స్నేహితుల మధ్యలో ఉన్న నీ స్థానం ప్రత్యేకింపబడాలి, ఇంట్లో ఉన్న నీ స్థానం ప్రత్యేకింపబడాలి, 10 మందిలో స్నేహితుల మధ్యలో ఎరుగని ప్రదేశానికి వెళ్ళినా నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివి కనుక నువ్వు ఎలా ఉండాలంటే ఈ పరలోక రాజ్యవాసిగా, అంటే పరలోకానికి సృష్టికర్త అయినటువంటి పరలోక న్యాయాధిపతి అయినటువంటి మోక్షపురం అని పిలువబడుతున్నటువంటి పరలోక రాజ్యానికి వారసుడైనటువంటి యేసుక్రీస్తు పోలికగా మారాలి. హల్లెలూయా. మారు మనసు అంటే ఈ లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యానికి సంబంధించింది. నువ్వు ఎక్కడ వాడివి అని అంటే దేవుని రాజ్య సంబంధం. నేను
ఈ లోక సంబంధం కాదు. మారు మనసు దేనికి కావాలి అని అంటే, ఈ రోజున కొంతమంది పెళ్ళిళ్ళకి బాప్తిజం పొందిన వాళ్ళందరూ పరలోకం పోతారంటే, బాప్తిజానికి ముందు రావాల్సింది నీ లోపల మనస్సు మారాలి. నీ మనస్సు మారకుండా ఇంకా నువ్వు అయ్యే లోక సంబంధమైన ఆశయాల మధ్యలో, లోక సంబంధమైన అలవాట్ల మధ్యలో, శరీరేచ్ఛల కోరికల మధ్యలో నలుగుతూ ఉంటే, నువ్వు మారు మనసు పొందావంటే మనుషులు నిన్ను ఒప్పుకోవచ్చేమో కానీ, దేవుడు మాత్రం నిన్ను ఒప్పుకోడు. యేసు ప్రభు చక్కటి మాట అంటాడు, క్షమించచ్చు వస్తే, ఒకవేళ క్షమించలేని అనుకుంటే వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారులు దేవుని రాజ్యాన్ని ప్రవేశించరు. వేషనైనా దేవుడు క్షమిస్తాడట కానీ వేషధారణ అంటే మందిరంలో ఉన్నప్పుడు, దేవుని సముఖంలో ఉన్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంటికి వచ్చినాక ఒకలాగా, స్నేహితుల మధ్యలోకి వెళ్తే ఒకలాగా, ఈ ఊరు విడిచి ఇంకో ఊరు వెళ్తే తన ఆహాభావాలు మారిపోతున్నాయి అనుకోండి, మరి మారు మనసు వచ్చినట్లేనా? మారు మనసు తగినటువంటి క్రియలు తన జీవితంలో కనబడుతున్నాయా? బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఉదాహరణ ఏంటంటే, యేసు ప్రభు ఒక మంచి ఉపమానం చెప్తాడు. ఏమిటి అంటే, దేవుని మందిరం అనేబడే స్థలంలో ఉన్న ఒక వ్యక్తి కొద్ది కాలం ఉన్నాక, కొన్ని రోజులు ఉన్నాక తనట ఒక ప్రాంతాన్ని చూసి అక్కడికి వెళ్ళాలని అనుకున్నట్ట. అంటే ఆశపడ్డాడు ఆ ప్రాంతానికి వెళ్ళాలని. ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఆశపడిన ఆయన ఒకసారి ఆలోచించాలి, ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళడం వల్ల నాకు ఏం కలుగుతుంది అని ఆలోచించకుండా చేసిన పని ఏమిటంటే, యెరూషలేము నుండి యెరికో అనే ప్రాంతానికి దిగి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. యెరూషలేము అనగా దేవుని పట్టణము, దేవుని ఇల్లు లేదా దేవుని మందిరం. ఈ దేవుని మందిరంలో ఉండవలసిన వ్యక్తి ఎప్పుడైతే ఆ యెరికో అనే ప్రాంతాన్ని చూశాడో, ఆ ప్రాంతాన్ని ప్రేమించాడో, ఆ ప్రాంతానికి ప్రయాణం అవుతున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రాంతానికి దేవుని మందిరం అనే స్థలంలో నుండి, దేవుని పట్టణం అనే స్థలంలో నుండి ఎక్కడైతే రక్షణ పొంది బాగుపడిన స్థితిలో ఉన్నాడో ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఆ పక్కన ఉన్నటువంటి ఆ కింద ఉన్నటువంటి యెరికో ప్రాంతానికి వెళుతుంటే జరిగిన సంభవం ఏంటంటే, దొంగలు వచ్చి శుభ్రంగా కొట్టి గాయపరిచి కొన ప్రాణంతో వదిలి కట్టుకున్న వస్త్రాలు కూడా దోచుకెళ్ళిపోయారట. ఈ పూట సువార్త ఏంటంటే, దేవుని సముఖంలో ఉండవలసిన వ్యక్తి లోక సంబంధంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, మనసులో సరి అయిన మారు మనసు లేదు. నీ మనసు నిలుపుకునే స్థితిలో లేకపోవడం వల్ల నాకు అనిపించింది ఏంటంటే, పలుమార్లు ఆ యెరికోను చూసినప్పుడల్లా ఆశ కలిగేది. మొత్తం మీద సాహసించి ఒకసారి ప్రయాణం వెళ్ళాడు. వెళ్తే జరిగింది ఏంటంటే, దొంగల చేతిలో చిక్కి పలుమంది దొంగలు శుభ్రంగా కొట్టి ఆస్తి తనకున్న డబ్బు పట్టుకోవడం కాక తన వస్త్రాలు కూడా పట్టుకుపోయారు, కొర ప్రాణంతో విడిచిపెట్టారు అని. ఈ పూట దేవుని మాటగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీ మారు మనసు సరి అయినదేనా? నీ మారిన మనసుకు యేసయ్య అంగీకరిస్తున్నాడా? మారు మనసు అనేది నీ జీవితంలో గడిచిన వారం చెప్పుకున్న మారు మనసు అనేది దినదినము మన ప్రభు సన్నిధిలో ఒప్పుకొని కడుక్కోవాలి. కంటి చూపులో ఒకవేళ తప్పిపోతే, నోటి మాటలో తప్పిపోతే, ఆలోచన విషయంలో తప్పిపోతే, చేస్తున్న పనుల్లో క్రియల్లో మనుషులు ఎవ్వరూ చూడకపోయినా నిన్ను చూస్తున్న యేసయ్యకి తెలుసు కనుక నువ్వు మనసు ఎలాగూ మారాలంటే దినదినము యేసయ్య పోలికగా మార్చబడాలి. హల్లెలూయా. ఎందుకు యేసయ్య పోలికగా మార్చబడాలంటే, మన యేసయ్య ఉండేది పరలోక పట్టణంలో. హల్లెలూయా. ఎక్కడ ఆయన ఉండే స్థలం అంటే పరలోక రాజ్యంలో ఉంటాడు. ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు నేను చేరాలంటే మనం చేయవలసింది ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించాలి. హల్లెలూయా. ఏ ఫలం ఫలించాలి మనము? మారు మనసుకు తగిన ఫలం. హృదయంలో మారు మనసు ఉంటే నీ నోటి నుండి వచ్చే ఫలం ద్వారా అనేకులు తృప్తి పొందుతారు, అనేకులు ఆశీర్వదింపడతారు, అనేకులు దీవెనకరంగా మారతారు. కారణం ఏంటంటే, మనస్సు మారింది గనక. మనసు మారకుండా వారకు వస్త్రాలు మాత్రం మార్చుకుని యేసు ప్రభువులుగా బాగా కరుణమడి సింహాలు చూపించినట్టుగా జుట్టు పెంచుకొని గెడ్డమోట పెంచుకున్నంత మాత్రాన మారు మనసు పొందినట్లు కాదు.
మారిన మనసును బట్టి నిన్ను, నీ కుటుంబ సభ్యులు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పాలి, ఇతను గడిచిన కాలం కంటే ఇప్పుడు కొంచెం ప్రత్యేకంగా కనపడుతున్నాడు. యేసు ప్రభు మందిరానికి వెళుతున్నాడు. యేసు ప్రభువు నమ్ముకున్న నాటి నుండి ఇతని జీవితం మార్చబడింది. హల్లెలూయా. ఇతని బ్రతుకు మార్చబడింది. ఇతని జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. ఎప్పుడు అంటారు అని అంటే, నీ మనసు మారినప్పుడు, ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన వ్యవహారాలన్నింటినీ విడిచిపెట్టి, ఏ బంధకాల మధ్యలో గడిచిన కాలంలో కొట్టుమిట్టాడుతూ బంధకాల మధ్యలో ఉండిపోయావో వాటన్నిటి నుండి విడిచిపెట్టి, నేను మారు మనసు పొందుతానయ్యా, దేవుని రాజ్య వారసుగా మారుతాను, నేను దేవుని సంబంధిని అనే మనసు నీకు రావాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో మారు మనసుగా తగిన ఫలం ఉందనుకోండి, ఏదైతే నీకు ఆయాసకరంగా మార్చబడిన కార్యాలు ఉన్నాయో వాటి వైపు మరలా వెళ్తావా? వాటి వైపు మరలా వెళ్ళాలని అనిపిస్తుందా? ఒకప్పుడు బానిసత్వ కట్ల మధ్యలో ఉన్న వ్యక్తి, యేసు ప్రభు సువార్త విని యేసయ్య దగ్గరికి వచ్చిన వ్యక్తి మరలా వెళ్ళిపోతున్నాయంటే, ఈ పాప శరీరంలోకి దేవుని అధికారం కంటే కూడా సాతాను గడి అధికారం ఎక్కువైపోయింది. సాతాను అధికారం ఎక్కువడం వల్ల మన జీవితంలో కృంగుదల, వేదన, బాధ కలిగి మారు మనసు అనే స్థితిగతులు మళ్ళీ మరిచిపోయి లోకానికిలోకి వెళ్ళిపోయిన భక్తులు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కార్యక్రమం చూస్తున్న నీవైనా నేనైనా నీ మనసు మారితే నువ్వు ఎవరి పోలిక, ఏ మనసు రావాలో చెప్పనా? క్రీస్తు యేసు మనసు రావాలి. హల్లెలూయా. ఏ మనసు రావాలి? క్రీస్తు యేసు మనసు రావాలి. ఎందుకు క్రీస్తు యేసు మనసు? క్రీస్తు యేసు మనసు ఎవరిని హాని చేసేది కాదు. క్రీస్తు యేసు మనసు ఎవరిని బాధ పెట్టేది కాదు. యేసయ్య మనసు ఎవరికి హాని తలపెట్టేది కాదు. యేసయ్య మనసు ఎవరిని కృంగదీసి అవమానకరంగా, హేళనకరంగా మార్చేది కాదు. కారణం ఆయన ఎవరు అంటే యేసు క్రీస్తు అనే దేవుడు. ఆయనలాగా నీ మనసు మారితే అప్పుడు నిన్ను చూసి ఇతను గడిచిన కాలంలో లోక సంబంధమో కానీ, ఏ రోజైతే యేసు ప్రభు సన్నిధికి వెళుతున్నాడో వస్త్రాలు మారడమే కాదు, తన పరిస్థితులు మార్చుకున్నాడు, దేవుని పోలికగా మారాడు. బాబు, మా కోసం కూడా మీ సన్నిధి, మీ దేవుడి దగ్గర మొరపెట్టు బాబు, పలానా సమస్యల్లో ఉన్నాం, పలానా ఇబ్బందుల మధ్యలో ఉన్నాం, పలానా కన్నీళ్ళ మధ్యలో ఉన్నాం అనే సువార్త నీ నోటకి వినబడాలి అనంటే, నీ మారిన మనసు నీ చుట్టుపక్కల ఉన్న స్వజనులు, రక్త సంబంధులు, బంధువులు మాత్రమే కాక ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అనాలి, ఇతను యేసు ప్రభు పోలిక. హల్లెలూయా. ఇతను ఏ మనసు అంటే యేసయ్య మనసు. యేసయ్య మనసు ప్రేమించే మనసు. ఆ రీతిగా పరలోక రాజ్యానికి సిద్ధపడాలని నీవు నేను కూడా గత కొద్ది రోజుల్లో ఈ లోకంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే యేసయ్య రాకడ బహు సమీపం అవుతుండగా, ఇంకను ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒకవేళ వెనకంజి వేస్తూ ఇప్పటికే కుంగిపోయి ఉంటే, ఈరోజైనా ఒక చిన్న తీర్మానం నువ్వు చేసుకోవాలి. ఏ విషయాల్లో బాప్తిసం పొందిన ప్రారంభ దినాల్లో ఉన్న భక్తి జీవితం, ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న భక్తి జీవితం సరైనదిగా ఉందా, లేదా ఎక్కడైనా త్రుటిల్లిపోయేమో బహు జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుని సరిదిద్దుకునే సమయం. ఒకవేళ రేపనే రోజు సమయం లేకపోతే ఆ రోజున అయ్యా అయ్యా అని అరులు చాసి అడిగినా నీ కోసం క్షమించే దేవుడు తలుపు తట్టే సమయం లేకపోవచ్చు. రక్షణ అనుకో సమయం ఈరోజే నువ్వు సిద్ధపడగలిగితే, అయ్యా నేను ఇంకో ఏ పరిస్థితుల మధ్యలో, ఏ అనుభవాల మధ్యలో కృంగిపోయి వేదల మధ్యలో ఉండిపోయాను, ఈ మాటలు వింటున్నట్టు నేను నా జీవితాన్ని మార్చుకుంటానని ప్రభుతో ఒక చిన్న తీర్మానం చేయగలవా? చిన్న ప్రార్థన.